నమస్తే అండి గోసుకుమరి. ఈ వీడియో గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని నేను అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియోని సపరేట్ గా కూడా సేవ్ చేస్తాను. ఎందుకనంటే ఇంకా కొన్ని రోజుల్లో నా అనుమానం, బట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మామూలుగా నాకు అనిపించిన దాంట్లో నేను అనాలిసిస్ చేసి ఊహించి చెప్పొచ్చుగా. దీంట్లో ప్రధానంగా ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో తిరుపతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టబోతున్నాడు. నేను మళ్ళీ ఈ వీడియోని ఆ రోజు ప్రస్తావిస్తాను. మళ్ళీ ఇంకా టైం ఉంది కొంత. నా అంచనా కరెక్ట్ గా నిజమైతే నేను ఖచ్చితంగా గురిపెట్టి ఒక అంచనా వేశానంటే ఇప్పుడు 95% వరకు కూడా, ఎందుకంటే రెండు కేబుల్ క్రియేషన్స్ లో నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ విషయం. ఎందుకంటే నేను బాగా ఆలోచించి చెప్తున్నాను ఈ విషయం. రాబోయేటువంటి రోజుల్లో తిరుపతిలో డిక్లరేషన్ ఫామ్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టబోతున్నారు అనేది నా డౌట్, నా అనుమానం. పెడతారని అనుకుంటున్నాను నేను, బట్ అవుతుందో లేదో తెలీదు. కానీ ఎక్కువ % అవకాశం ఉందనేది నా నమ్మకం. అయ్యో అవ్వాలి, ఎందుకంటే ఇది ఖచ్చితమని మనం చెప్పలేం. కానీ నాకైతే నాకు కాన్ఫిడెంట్ ఉంది, గట్ కాన్ఫిడెంట్ ఉంది. నాకు ఖచ్చితమైన కాన్ఫిడెంట్ అయితే నాకు అనుమానం ఉంది. నేను ఊహించగలుగుతున్నాను దాన్ని. కానీ మనం చెప్పలేం కాబట్టి, వీడియోలో చెప్పలేం కాబట్టి ఈ వీడియోని ఆ రోజు ప్లే చేద్దాం. ఖచ్చితంగా హిందూ విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తున పెట్టుకుంటారు. డిక్లరేషన్ ఫామ్ మీద ఖచ్చితంగా సంతకం పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. పూజలు, యాగాలు ఇవన్నీ ఉంటాయి. ముందు రోజుల్లో చూద్దాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డిక్లరేషన్ ఫామ్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టడం, ఆ రోజు మళ్ళీ ఈ వీడియోని బయటికి తీసి మళ్ళీ ఆ రోజు వీడియో చేస్తాను. నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం ఇది. మరేమో చూద్దాం.